ఢిల్లీలో నేడు మోదీ కేబినెట్ తుది భేటీ జరగనుంది. ఈ నెల 15న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కేబినెట్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా నేటి భేటీలో స్వర్గీయ ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటించే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలంటూ ఇప్పటికే కేంద్రానికి వినతులు వెల్లువెత్తిన నేపథ్యంలో కేబినెట్ భేటీలో ఈ అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఢిల్లీలో నేడు మోదీ కేబినెట్ తుది భేటీ జరగనుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? మరికొద్ది సేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం జరగబోతుంది. మోదీ కేబినెట్ చివరి సమావేశం ఇదే అని చెప్పొచ్చు. ప్రధాని మోదీ నివాసంలో 12 గంటలకు తుది కేబినెట్ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి హాజరు కావాలంటూ ఈ రోజు ఉదయమే కేబినెట్ మంత్రులందరికీ సమాచారం వెళ్ళినట్టుగా తెలుస్తుంది. నిజానికి ఇటీవలే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం కూడా జరిగింది. ఆ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో మంత్రులతో పాటు ఎంఓఎస్లు కూడా పాల్గొన్నారు. విస్తృత స్థాయి కేబినెట్ సమావేశం జరిగిన తర్వాత ఇక కేబినెట్ సమావేశం జరగకపోవచ్చు. అదే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చివరి సమావేశం కూడా అందరూ అనుకున్నారు. అది స్వరాజ్ భవన్ లో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీలో ఉన్నటువంటి స్వరాజ్ భవన్ లోనే ఆ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. అందులో రాబోయే ఎన్నికల్లో ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం మోదీ ప్రభుత్వం ప్రజలలో తీసుకున్నటువంటి నిర్ణయాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి, తర్వాత ప్రజలను ఏ విధంగా మెప్పించాలి, మళ్ళీ అధికారంలోకి ఏ విధంగా రావాలి అన్న అంశాలన్నీ కూడా చర్చించారు. అదే చివరి సమావేశం అనుకున్నారు. కానీ ఈ రోజు అనూహ్యంగా మరోసారి ఈ కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇదే చివరి సమావేశం అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ నెల 15వ తేదీలోగా ఈ యొక్క ఎన్నికల షెడ్యూల్ 2024 సంబంధించిన సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది ఎన్నికల కమిషన్ అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ రోజు జరగబోతున్నటువంటి ఈ యొక్క కేబినెట్ సమావేశానికి చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ కేబినెట్ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారని దానిపై అయితే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులకు క్లియరెన్సెస్ ఇచ్చే అవకాశం ఉంది. అదే కాకుండా కొన్ని పబ్లిక్ అనౌన్స్మెంట్స్, కొన్ని కీలకమైనటువంటి పబ్లిక్ అనౌన్స్మెంట్స్ కూడా చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే మరోపక్క ఆంధ్రప్రదేశ్ లో ఇటీవలనే టీడీపీ అదేవిధంగా జనసేనతో కూడా పెట్టుకున్నారు. ఆ నేపథ్యంలో ఏపీకి కొంత ఏదో ఒకటి చేయాలని కూడా మోదీ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇటు సంక్షేమ పథకాలు అంటే 17వ తేదీ చెరుకులూరుపేటలో జరగబోతున్నటువంటి సభలో కూడా ఆయన ప్రసంగించే అవకాశం ఉంది. మోదీ మొదటిసారి ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత వస్తారు కాబట్టి ఆ సభలో అన్ని విషయాలు కూడా చెప్తారు. ఏపీకి ఏం చేయబోతున్నాము, బీజేపీ తరఫున ఇంతవరకు ఏం చేశారన్నది. కానీ ఇటీవల మనం చూసుకుంటే ఈ సంవత్సరం మొత్తం 5గురికి భారతరత్న అవార్డులు ఇచ్చారు. కర్పూరి ఠాగూర్ బీహార్ కు సంబంధించినటువంటి కర్పూరి ఠాగూర్ కి భారతరత్న ఇచ్చిన తర్వాత నితీష్ కుమార్ ఎన్డీఏలో చేరారు. ఆ తర్వాత చరణ్ సింగ్ చౌదరికి మాజీ ప్రధాని చరణ్ సింగ్ చౌదరికి కూడా భారతరత్న ఇచ్చిన తర్వాతనే ఆయన మనవడు ఎవరైతే ఉన్నారో జయంత్ చౌదరి సంబంధించినటువంటి ఆర్ఎల్డీ కూడా ఎన్డీఏలో జరిగింది. ఆ తర్వాత అద్వానీకి, ఎంఎస్ స్వామినాథన్ కి, పివి నరసింహరావు కూడా ఈ ఏడాది భారతరత్న అవార్డు ఇచ్చారు. అయితే ఎన్టీఆర్ కూడా భారతరత్న అవార్డు ఇవ్వాలంటూ అనేక మంది అనేక సంవత్సరాలుగా కోరుతూ ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం దీనిపైన ఇంతవరకు కూడా దృష్టి సారించలేదు. ప్రస్తుతం ఇప్పుడు ఏదైతే టీడీపీ జనసేనతో కూడా పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ఈ ఏడాది 5గురికి భారతరత్న అవార్డులు ఇచ్చిన నేపథ్యంలో ఎన్టీఆర్ కూడా అవార్డు ఇవ్వాలి అంటూ అనేక వర్గాల నుంచి కూడా ఇప్పటికే ఒత్తిళ్లు కేంద్ర ప్రభుత్వంకి విజ్ఞప్తులు చేసుకున్న నేపథ్యంలో ఈ రోజు జరుగుతున్నటువంటి చివరి సమావేశంలో దీనికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా అందరూ భావిస్తున్నారు. కానీ నిజానికి అన్ని అవార్డు అంటే భారతరత్న అవార్డు ఇవ్వడానికి కానీ లేకపోతే పద్మభూషణ్ అవార్డులు ఇవ్వడానికి కానీ కేంద్ర కేబినెట్ యొక్క అనుమతి అయితే అవసరం లేదు. కానీ కేంద్ర కేబినెట్ అనుమతి అవసరం లేనప్పటికీ కూడా దీనికి సంబంధించి కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులతో ఆయన ఆలోచన పంచుకునే అవకాశాలు ఉన్నాయని చూడాల్సి ఉంటుంది. ఈ కేబినెట్ తర్వాత ఎన్టీఆర్ భారతరత్నకు సంబంధించినటువంటి ప్రకటన పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.